ధర్మవరం 4 points, ప్రతిపాడు 1 point. అందరి మనసుల్లోనే ఉంటుంది. అది ఇంకా మన గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయం అన్నది ఇంకా కొనసాగుతుంది. రాబోయే కాలంలో కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఇలాంటి విద్యార్థులను అయితేనే ప్రజలైతే అందరినీ కూడా ప్రోత్సహించి ఇటువంటి సాంప్రదాయక పోటీలని, సాంప్రదాయ క్రీడల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రీడా పోటీల్ని ఇప్పుడు చెప్పడం జరిగింది. ప్రతిపాడు మండలంలో, ప్రతిపాడు నియోజకవర్గంలో ఇలా హెడ్ క్వార్టర్ అయిన ప్రతిపాడు మండలంలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ప్రతిపాడు మండలం నుంచే 7 టీములు రావడం అన్నది నిజంగా వారందరూ ఈ క్రీడల్లో పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వారందరినీ కూడా మరొకసారి మనం చప్పట్లతో అభినందించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇంతవరకు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా పోటీల్లో విజేతలైనట్టే. పోటీ అన్నాక గెలిపోవటంలో అన్నది సహజం. వాటిని మనం స్పోర్టివ్గా తీసుకుని మరింత ఎవరు ఓడినా ఎవరు గెలిచినా రాబోయే కాలంలో మరింతగా రాణించాలన్నదే ఆ పోటీల విజయం యొక్క సంకేతం. దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకుని అందరూ కూడా గెలిపోవటంని స్పోర్టివ్గా తీసుకుని ముందుకు వెళ్ళాలని, మరింతగా రాణించాలని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ దీవిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను సుస్వాగతం. మన ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో జూద క్రీడలు వద్దు, సాంప్రదాయ క్రీడలే ముద్దు అనే నినాదంతో మనకి ప్రతి ఇయర్ కూడా ఈ సాంప్రదాయ సంక్రాంతి క్రీడలు నిర్వహించమని మాకు ఆర్డర్స్ ఇచ్చారండి. అందుకని ప్రతి ఇయర్ కూడా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జూద క్రీడలకు వెళ్ళిపోయి ఇలాగ పేకాట్లు, గుండాట్లు, ఈ కోడి పందాలు ఆడటం వల్ల వాళ్ళ యొక్క విలువైన జీవితాన్ని కోల్పోతున్నారనే ఉద్దేశంతో ఈ క్రీడలు ఏమైతే ఉన్నాయో మనకి వాలీబాలు, కబడ్డీ, ఇంకా రకరకాల క్రికెట్, ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకి గుర్తు చేసి ఈ క్రీడల్లో వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఈరోజు ఈ ప్రతిపాడు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు అండి. అట్లాగే మేము ఈ రోజు ఆటలాడలో ఒక 7 టీమ్స్ అన్ని ఫామ్ అయినాయి మండలంలో. మొత్తం ధర్మవరం, రాచపల్లి, ప్రతిపాడు, ఏలూరు, లంపకలోవ ఇట్లాగా 7 టీమ్స్ అన్ని కూడా ఫామ్ అయినాయి. వాళ్ళందరికీ కూడా ఈ రోజు మేము కండక్ట్ చేసిన తర్వాత సెమీఫైనల్, ఫైనల్ అయిన తర్వాత మేము వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ మేడం గారి చేతుల మీదుగా మేము స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మండల హెడ్ క్వార్టర్లో 2025 సంవత్సరం సంబంధించి సాంప్రదాయ గ్రామీణ క్రీడోత్సవం నిర్వహించుకోవడం, అందులో కబడ్డీ వంటి కార్యక్రమాలు పెట్టడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రతిపాడు ఎమ్మెల్యే గారు శ్రీమతి ఒడుపుల సత్యప్రభరాజ మేడం గారు వీలు చూసుకుని మన ఆహ్వానం అందించి రావడం ఈ కార్యక్రమానికి ఒక కొత్త శోభ వచ్చింది. కార్యక్రమం యొక్క స్థాయి పెరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేయవచ్చు. అవునా కాదా బాబు స్టూడెంట్స్, అవునా కాదా? మరి క్లాప్స్ కొట్టండి కొద్దిగా అలాగా. కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్, సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ ఐపీఎస్ వారు ఏంటంటే ముఖ్యంగా ఈ జిల్లాలో ఇలాంటి క్రీడలు ప్రోత్సహించాలి, సాధ్యమైనంత వరకు కూడా ఈ జోదం ఇలాంటి వాటిని తగ్గించాలి, వాటిని డిస్కరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మా అందరికీ చెప్పడం, మాకు స్థానికంగా చిన్న సిబ్బంది ఇతర డ్యూటీలు ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటినీ అధిగమించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయడంలో మన స్థానిక ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ సూర్యాప్పారావు గారు, అలాగే మన లక్ష్మీకాంతం మేడం గారు, వారి టీం అంతా కూడా చాలా కృషి చేసింది.
అలాగే ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు కానీ సర్పంచులు వీరందరూ కూడా ఒక సొంత కార్యక్రమం భావించి అందరూ రావడం, మా వంతు ఏ సహాయం ఉంటే చేస్తామని చెప్పి ముందుకు రావడం కూడా చేయడం వల్ల ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుందని చెప్పవచ్చు.